హలో అండి. మనకి వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి తాండూరుకి ఒక ప్రాముఖ్యత అనేది ఉందన్నమాట. అదేంటంటే తాండూరు కందిపప్పు అండి. తాండూరు కందిపప్పు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతా కూడా ఈజీగా ఉడికేస్తుంది అనమాట. మొన్న తాండూరు వెళ్ళినప్పుడు ఒక 10 kgs బ్యాగ్ తీసుకొచ్చినట్టున్నారు. ఆ బ్యాగ్ ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట. చూడండి, తాండూరు కందిపప్పు. తాండూరు ఎక్కడంటే అండి, మన వికారాబాద్ పరిగి అనంతగిరి అంటారు చూడండి, అక్కడ అనమాట. అలాగే ఒక మామిడి పండు కూడా అనమాట. ఇది కూడా తాండూరుదే యాక్చువల్గా. చూడాలి, టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో. అంటే ఫుడ్ గురించి ఏం చెప్తున్నానంటే, ఈరోజు చూడండి, నాకు చక్కటి భోజనం పంపించారండి. చూడండి ఏమేమి పంపించారో పాపం వదిన గారు వండి. చక్కగా ఒక ఫ్రై ఉందండి. ఏదంటే ఈ ఫ్రై మనకి తెలుసు కదండి, ఇది బీనీస్ అనుకుంటా. అది ఫ్రై ఉంది. తర్వాత ఒక సాంబార్ ఉందండి, ముద్దపప్పు ఉంది, ముద్దపప్పుతో పాటు ఒక ఆవకాయ ఉంది, ఆవకాయతో పాటు పెరుగు, తర్వాత ఇది బూందీ కూడా ఉంది, రైస్ ఇలా ఇచ్చారండి. ఇది అంటే హోటల్లో లాగా చేయాలని చెప్పి ట్రైల్ చేసినట్టున్నారు ఈరోజు. చాలా చాలా సూపర్ ఉందండి. తర్వాత ఏంటంటే ఒక బనానా ఇస్తారు కదండి, బనానా కూడా అనమాట. సో ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఇలా హోటల్ సెట్టింగ్ వేస్తే ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశారనమాట. అంటే ఇంట్లో మనం ఎలా తింటాం మీకు తెలుసు కదండి, ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తాం కదా మామూలుగా. అలా కాకుండా హోటల్లో ఎలా ఇస్తారో అలా అనమాట. జస్ట్ ఇలా మూత పెట్టి ఇట్లా అనమాట. చూడండి, ఒక్కొక్కసారి ఇలా సరదాగా ఫుడ్ ఐటమ్స్తో కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ బూందీ మీకు తెలుసు కదండి, అసలు ఎంత దేంట్లోనైనా సరే నంచుకొని తినేయచ్చు. తర్వాత సాంబార్లోకి మాత్రం, ఇది సాంబార్కి రకరకాలు ఉంటుందండి. దిస్ ఈజ్ కేరళ మోడల్ సాంబార్ అనమాట. దీంట్లో కొబ్బరి అనేది ఎక్కువ వేస్తారు. అంటే పప్పు వేస్తారు, కాకపోతే ఏంటంటే కొబ్బరి మిక్సీ పెట్టి వేయడం అనేది జరుగుతుంది. ఇంకా పెరుగు మీకు తెలుసు కదండి, కంపల్సరీ అనమాట ఇది. సో డిఫరెంట్ అండి. మనకి ఏంటంటే హోటల్లో అక్కడ భోజనం చేసిన తర్వాత ఒక అరటిపండు అనేది మనకి ఇస్తారనమాట. ఇప్పుడు కూడా అరటిపండు ఉంది. ఇంకా నేను టేస్ట్ చేయాలి. నేను ఎప్పుడైనా సరే పప్పుతోనే టేస్ట్ చేస్తానండి, ఎందుకంటే చాలా ఇష్టం అనమాట. ఇమ్మి చాలా 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 బాగుందండి. మీరు కూడా సండే రోజు అంటే ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ మీరు తీసుకుంటారు, కాకపోతే వెజ్ ఫుడ్కి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఇలా ట్రైల్ వేసి, అంటే అందంగా పేర్చుకున్నంత మాత్రాన టేస్ట్ ఉంటుందని కాదు, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నేను అదే చెప్తున్నాను. మీరు కూడా అలా ట్రైల్ వేసేయండి ఒకసారి. గెస్ట్లకు అలా ఎలా హోటల్లో ఎలా వడ్డిస్తారో అలా మీరు వడ్డించేసేయండి మీరు కూడా. ఇది బీనీస్ అండి, దీన్ని ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు ఇది, కానీ సూపర్ ఉంటుందండి. ఇది ఫ్రైడ్ రైస్లో కూడా వేస్తామన్నమాట. అది బీనీసేనండి నిజంగానే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చక్కటి భోజనం ఇంకా చేసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకా ఆదివారం కదా.